హాయ్ గైస్, వెల్కమ్ టు థింక్ ఫైనాన్స్ తెలుగు ఛానల్. సో మన యూట్యూబ్ ఛానల్లో చాలామందికి ఈ స్కామ్స్ గురించి కానీ, అలాగే లోన్స్ సంబంధించి కానీ, లేకపోతే అదర్ ఫైనాన్షియల్ సంబంధించి ప్రతిదీ మనం తెలుగులో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో చాలామంది నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఛానల్కి వీడియోని ఒక లైక్ చేయండి. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే చాలామందికి ఈ వీడియో అనేది రిఫర్ అవుతుంది. అలాగే వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మనకి స్కామ్స్, ఈ సైబర్ స్కామ్స్ అనేది గత 6 నెలల నుంచి లేకపోతే గత సంవత్సరంగా ఎక్కువయ్యే బాగా. సో డిఫరెంట్ ఒక విధంలో కాదు, సైబర్ స్కామ్స్ చాలా కొత్త విధంగా కొత్త ఫ్రాడ్స్ చేసి వీళ్ళు సైబర్ ఫ్రాడ్స్ అయితే చేస్తున్నారు. సో రీసెంట్గా మొన్న 2 days బ్యాక్ బెంగళూరులో స్కామ్ జరిగింది. ఆ స్కామ్ గురించి అయితే నేను వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఆ స్కామ్ ఎలా జరిగింది, సో వీడియో ప్రతి ఒక్కరు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సో మీరు చూస్తే మీరు కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో చాలా ఇంపార్టెంట్ ఇది, ఈ వీడియో చూడడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో స్కామ్ ఎలా జరిగిందంటే, సో నవంబర్ 2024 నవంబర్ 24 to 27 మధ్యలో ఆయనకి ఒక ఫోన్ వచ్చింది ఫ్రమ్ సిటీ బ్యాంక్ నుంచి. సో సిటీ బ్యాంక్ నుంచి మేము కాల్ చేస్తున్నాం, సో మీ క్రెడిట్ కార్డ్ అప్రూవల్ పెండింగ్ ఉంది. సో అప్రూవల్ అయిపోయింది. సో క్రెడిట్ కార్డ్ డిస్ప్లే చేయాలంటే మీరు మొబైల్ నెంబరు ఆల్రెడీ వేరే కార్డ్స్ చూపిస్తున్నాయి. సో మొబైల్ నెంబర్ మీరు చేంజ్ చేయాలని చెప్పి ఆయన కొత్త మొబైల్ నెంబర్ తీసుకోమని చెప్పి కొత్త సిమ్ తీసుకునేలా చేశారు. సో కాల్ అయిన తర్వాత ఆ రోజు అయిపోయిన తర్వాత ఆయన కొత్త సిమ్ తీసుకున్నారు. తీసుకున్న 5 to 6 daysకి ఆయనకి డైరెక్ట్గా సిటీ బ్యాంక్ నుంచి మొబైల్ వచ్చింది. సో మీకు మొబైల్ క్లెయిమ్ అయింది, సో ఫ్రీగా మీరు గెలుచుకున్నారు సంథింగ్ అని చెప్పి ఆయనకి మొబైల్ కొత్త మొబైల్ వచ్చింది. సో ఆయన కొత్త మొబైల్లో ఈ సిమ్ వేయాలని చెప్పి వాళ్ళు ఇన్స్టాల్ చేశారు. సో ఆయన ఫాలో అవుతున్నారు మొబైల్ కాల్ వచ్చిన కాడి నుంచి. సో ఆయన ఏం చేశారు, కొత్త సిమ్ తీసుకున్నారు. కొత్త సిమ్ తీసుకొని వాళ్ళు పంపించిన మొబైల్లో అయితే తీస్తారు. ఆ మొబైల్ ఆల్రెడీ వాళ్ళు సమ్ ఫ్రాడ్ యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఆధీనంలో ఉన్న మొబైల్ అయితే వీళ్ళు పంపించారు కొత్త మొబైల్ కింద. సో ఈయన సిమ్ వేయగానే ఆటోమేటిక్గా ఈయన బ్యాంక్ అకౌంట్స్ కానీ, ఫిక్స్డ్ డిపాజిట్ కానీ అన్నీ వాళ్ళ ఆధీనంలో తీసుకున్నారు. సో అది ఆ బ్యాంక్ అకౌంట్స్ అవన్నీ HDFC బ్యాంక్ సంబంధించినవి. సో వాళ్ళ ఆధీనంలో తీసుకొని కస్టమర్ అకౌంట్లోంచి 2,80,00,000 అనేది వాళ్ళు విత్డ్రా చేశారు. సో కస్టమర్కి అంతా జరుగుతుంది కానీ తెలియలేదు. కస్టమర్కి 4 రోజుల తర్వాత తెలిసింది. కస్టమర్ 5వ తారీఖున వెళ్ళి అంతా జరిగింది. కస్టమర్కి సిమ్ వచ్చింది డిసెంబర్ 1. సో డిసెంబర్ అదే రోజు సిమ్ వేశాడు. సో ఓటీపీలు వచ్చి కానీ కస్టమర్ పట్టించుకోలేదు. సో వాళ్ళు చెప్పారు ఓటీపీలు వస్తే మనం సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ సంథింగ్ వాళ్ళు అది చెప్పుంటారు. సో కస్టమర్ పట్టించుకోలేదు. సో అప్పుడు ఏమైంది, కస్టమర్ ఆటోమేటిక్గా 4 days తర్వాత బ్యాంక్ దగ్గరికి వెళ్తే కస్టమర్ అకౌంట్లోంచి 2.8 crore డెబిట్ అయినట్టు వాళ్ళు గుర్తించారు, ఇంక్లూడింగ్ ఫిక్స్డ్ డిపాజిట్స్. సో అంటే కస్టమర్ నెట్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేసి వీళ్ళు డబ్బులు విత్డ్రా చేసి ఉండాలి, లేదంటే మొబైల్ బ్యాంకింగ్ ద్వారా అయినా కూడా వీళ్ళు డబ్బులు అనేది విత్డ్రా చేసి ఉండాలి. సో ఈ విధంగా సైబర్ స్కామ్ అనేది బెంగళూరులో రీసెంట్గా జరిగింది. సో కస్టమర్ రీసెంట్ 3 days బ్యాక్ ఈ కంప్లైంట్ ఇచ్చాడు. సో జరిగిన 1 monthకి. సో ఈ స్కామ్ జరిగింది కదా, కస్టమర్ జరిగిన 1 monthకి అయితే రీసెంట్గా కంప్లైంట్ వచ్చింది. అండ్ న్యూస్లో కూడా ఈ విషయం అనేది సర్క్యులేట్ అయింది. సో నేను చెప్పే పాయింట్స్ ఏంటంటే, ఈ స్కామ్ గురించి, స్కామ్లో ఇక ఆ మెయిన్ లూప్ హోల్స్, సో వాళ్ళకి ఎలా దొరకుండొచ్చు అంటే, మెయిన్ వీళ్ళు సైబర్ ఫ్రాడ్ స్కామర్స్ ఎవరిని పడితే వాళ్ళని వీళ్ళు స్కామ్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు పక్కా ప్లాన్ ప్రకారం అయితే ఫ్రాడ్ చేస్తున్నారు, స్కామ్ అయితే చేస్తున్నారు. అది ఎలా అంటే, ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్స్ గట్టిగా బ్యాంక్స్లో ఉంటాయో, ప్రైవేట్ బ్యాంక్స్లో డబ్బులు గట్టిగా ఉంటాయో, ఫస్ట్ పాయింట్ ప్రైవేట్ బ్యాంక్స్లో గట్టిగా ఫిక్స్డ్ డిపాజిట్ కానీ, బ్యాంక్ సేవింగ్ అకౌంట్స్లో డబ్బులు కానీ. సెకండ్ పాయింట్, కస్టమర్ రెగ్యులర్గా బ్యాంక్స్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు. థర్డ్ పాయింట్, సీనియర్ సిటిజన్స్. సో అలాగే ఈ 3 పాయింట్లు మ్యాచ్ అవుతున్నాయి. సో వీళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. అంటే రెగ్యులర్గా బ్యాంక్ వెళ్ళలేరు వాళ్ళ పని వల్ల, లేదంటే సీనియర్ సిటిజన్ అవడం వల్ల. సో ఇప్పుడు అంత ఈజీ అయిపోయింది కాబట్టి ఫోన్లో అయిపోతుందని థింక్ చేసేవాళ్ళు. సో డబ్బులు ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఉన్నవాళ్ళు, లేదంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ రీసెంట్గా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు, రీసెంట్గా
రీసెంట్గా ఒక 20 లక్షల ప్యాకేజ్ జాయిన్ అయ్యి శాలరీ అకౌంట్స్ తీసుకుంటారు కదా బ్యాంక్ అకౌంట్లో. సో వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. పక్కా ప్లానింగ్, పక్కా సైబర్ ఫ్రాడ్ ఈ విధంగానే జరుగుతుంది. సో నాకులాగా కూడా మీకు అనిపిస్తే కనుక కింద కామెంట్ చేయండి, అలాగే వీడియో లైక్ చేయండి. సో ఈ వీడియోని అయితే 10 మందికి, చాలా మందికి షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ పాస్ అవ్వాలి, అది నా రెస్పాన్సిబిలిటీ. సో అందరికీ తెలియాలి కాబట్టి అది చాలా మంచి విషయం. సో ఈ విధంగా సైబర్ ఫ్రాడ్ స్కామ్స్ అది జరుగుతాయి. సో మళ్ళీ బల్లగుద్ది నొక్కి చెప్తున్నాను, బ్యాంకింగ్ అథారిటీస్ మీన్స్ అందులో కింద లెవెల్ అవ్వచ్చు, లో లెవెల్ అవ్వచ్చు, ప్రైవేట్ బ్యాంక్ అవ్వచ్చు, గవర్నమెంట్ బ్యాంక్స్ అవ్వచ్చు, బ్యాక్ ఎండ్ టీమ్ వాళ్ళు అవ్వచ్చు, ఫ్రంట్ ఎండ్ టీమ్ వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళ హెల్ప్ లేకుండా, అలాగే సిమ్ కార్డ్స్ అమ్మేవాళ్ళు, ఈ ఇద్దరు హెల్ప్ లేకుండా సైబర్ స్కామ్స్ జరగవు 100%. సో మన డేటా ఈ టెక్నాలజీ యుగంలో, టెక్నాలజీ ప్రపంచంలో మన డేటా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. అది ఫేస్బుక్ రూపంలో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ రూపంలో కావచ్చు, యూట్యూబ్ రూపంలో కావచ్చు, అలాగే వాట్సాప్ రూపంలో కావచ్చు. సో ఈ డేటా అనేది ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతుంది. సో సైబర్ స్కామ్స్కి ఇదే అవకాశం చేసుకున్న వాళ్ళు పక్కాగా ప్లాన్ చేసి స్కామ్ చేస్తారు. ఇంతకుముందు ఒక 100 మంది కాల్స్ చేసి ఎవడికో బకరావుడు దొరికితే బలైపోయారు, అది కాదు. పక్కగా ప్లాన్ చేసి గన్ షాట్లో వీళ్ళు స్కామ్ అయితే చేస్తున్నారు. సో నా థింక్ ఫైనాన్స్ తెలుగు ఛానల్ నుంచి నేను చెప్పేది ఏంటంటే, సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరికి పడితే వాళ్ళకి మీ పర్సనల్ విషయాలు షేర్ చేయొద్దు, వాట్సాప్ డీపీలు మీ పెట్టుకోవద్దు, ఇన్స్టాగ్రామ్స్లో గట్టా పిల్లల వీడియోస్ అవి ఏమీ మీరు షేర్ చేయొద్దు. సో అలాగే బ్యాంకింగ్ సంబంధించి అంటే మీ లొకేషన్స్ మీరు ఎక్కడెక్కడ ఉంటున్నారు అవి కూడా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో కూడా, వాట్సాప్లో కూడా మీరు చేయొద్దు. సో పక్కగా స్కామ్ జరుగుతుంది. సో వీళ్ళు ఎంత తెలివిగా ఆ కస్టమర్కి మొబైల్ పంపించి సిటీ బ్యాంక్ నుంచి కాల్ చేస్తామని చెప్పి కస్టమర్కి 10,000 రూపాయల మొబైల్ ఫోన్ పంపించి సిమ్ వేసేలా ఆయన్ని గైడ్ చేసి, సో సిమ్ వేయగానే కస్టమర్ మొబైల్ చూడొద్దు, ఐ మీన్ సిమ్స్ ఎస్ఎంఎస్లు అలా వస్తే కొత్త మొబైల్ కదా అని చెప్పి కస్టమర్ని ఈ విధంగా మార్చి, సో ఆటోమేటిక్గా కస్టమర్ అకౌంట్లోంచి డబ్బులు విత్డ్రా చేశారంటే ఎంత పక్కా స్కెచ్ జరిగిందో చూడండి. సో ఇలాంటి కొత్త స్కామ్స్ వస్తూనే ఉంటున్నాయి. సో అదంతా మీరు జాగ్రత్తగా ఉండండి. బ్యాంక్ అకౌంట్స్లో డబ్బులు దాచే ముందు, సేవ్ చేసుకునే ముందు మీ ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఇస్తున్నారా లేదు చూడండి. చాలామంది ఈమెయిల్ ఐడీస్ ఏమని చెప్తారు ఉన్నా కూడా, లేదంటే వాళ్ళు ఏదో మెయిల్ ఐడి ఇచ్చని తెలియని వాళ్ళు అంటారు. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ నేను ఆల్రెడీ చూసాను కాబట్టి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. బ్యాంక్స్లో డబ్బులు వేసుకునే ముందు 10కి 100 సార్లు ఆలోచించండి. ఓకే. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన కుషల్ మార్ట్ పేజ్ ఇన్స్టాగ్రామ్లో మనం బిజినెస్ చేస్తున్నాం. డైకాస్ట్ ఇంపోర్టెడ్ మెటల్ కార్స్ అండ్ డీటెయిలింగ్ కార్స్, ఇంపోర్టెడ్ టాయ్స్, ఇంపోర్టెడ్ ఫ్యాన్సీ అండ్ ఇంపోర్టెడ్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్యాషన్స్, మెన్స్ ఫ్యాషన్ కానీ, ఉమెన్స్ ఫ్యాషన్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్, వాలెట్స్, షూస్, ఇవన్నీ కూడా మన కుషల్ మార్ట్లో తక్కువ రేటుకి ఇంక్లూడింగ్ హోమ్ డెలివరీ ఇంక్లూడింగ్ హోమ్ డెలివరీ చేస్తాం. సో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కావాలంటే స్క్రీన్ మీద ఇస్తాను, కుషల్ మార్ట్. అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది, పేజ్ని ఫాలో అవి మీకు నచ్చిన ప్రోడక్ట్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.